అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఒక వారం క్రితం శ్రీకూర్మం వెళ్ళామండి. అంటే ఫస్ట్ అరసవిల్లి వెళ్ళి అక్కడి నుంచి శ్రీకూర్మం వెళ్ళాం. అరసవిల్లి దగ్గర నేనేం వీడియో తీయలేదండి, మర్చిపోయాను. అక్కడి నుంచి శ్రీకూర్మం వెళ్ళిన తర్వాత కొంచెం వీడియో తీసుకోవడానికి అవకాశం ఉంటే అక్కడ వీడియో తీశానండి. లోపలైతే మనల్ని వీడియో తీయనివ్వరు కదా, అందుకని చెప్పి బయటంతా తీశాను. దర్శనం ఈజీగానే అయిపోయింది. మాకు అరసవిల్లిలో కూడా ఖాళీగానే ఉంది, శ్రీకూర్మంలో కూడా ఖాళీగానే ఉంది. మొత్తం ఇవన్నీ గుళ్ళు అవి చూసుకున్నాము. చాలా అందంగా కట్టుతారు కదండి పాత గుళ్ళు. ఇవి ఎప్పుడో రాజుల తరం లాంటి గుళ్ళు కదండి. ఇక్కడ స్టోరీ ఒకటి ఉంటుందండి, బాగుంటుంది. కాకపోతే నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పట్లేదు, ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళు మనకి ఈ స్టోరీ గురించి చెప్పారండి. అయితే ఇక్కడ తాబేళ్ళు అవి ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ శ్రీకూర్మ స్వామివారు విష్ణుమూర్తి తాబేలు రూపం కాబట్టి చూస్తున్నారు కదా, ఇది కోనేరండి శ్రీకూర్మంలో. మేము కాలు కడుక్కొని నీళ్ళు చల్లుకున్నాము. ఇక్కడ మనకి అన్నీ దొరుకుతాయండి. అదే తాబేలుకి సంబంధించినవి అవిని బొమ్మలు అవి అమ్ముతున్నారు. ఇగోండి లోపల ఇలా ఉంటారు స్వామివారు తాబేలు ఆకారంలో. స్టోరీ జస్ట్ ఫొటోస్ అలా తీసానండి, అంతకు మించి నేను మొత్తం వీడియో గట్ట తీయలేదు. అక్కడి నుంచి మేము శ్రీముఖలింగం వెళ్ళాము. శ్రీముఖలింగంలో అసలు నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళమండి. అందరూ చెప్తుంటే వింటవే కానీ నేను వెళ్ళలేదు. మనకి అదే అరసవిల్లి దగ్గర నుంచి 52 కిలోమీటర్లు వస్తుందండి మనం వెళ్తే. చాలా దూరమే, కాకపోతే కొంచెం కష్టపడి వెళ్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వెళ్ళాము. ఇవి ఆ చుట్టుపక్కల ఇల్లుకి ఆ గుడికి అసలు తేడా చాలా ఉందండి. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం గుళ్ళు అని అంటున్నారు పంతులు గారిని అడిగితే. అలా ఎవరికీ తెలియదు, చాలా పాత గుళ్ళమ్మ అని చెప్తున్నారు తరాల ముందు నుంచి. ఇదేమో సోమేశ్వర స్వామి లింగం అండి. దీనికి స్వామివారికి ఇది ఉంది.